ఆంధ్ర సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్స్ విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో నేషనల్ బ్యాంక్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో మొత్తం 9 ఆర్గనైజింగ్ బ్యాంకులున్నాయి. 9 ఆర్గనైజేషన్లు కూడా ఫ్రైడే బ్యాంకింగ్ కోసం పోరాడుతున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉదయం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు అగ్రిమెంట్ లో సంతకాలు కూడా పెట్టడం జరిగింది. సంతకాలు పెట్టిన తర్వాత ఇంప్రూవ్మెంట్ చేస్తారని చెప్పడం జరిగింది. 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు దాని గురించి మాట్లాడడం లేదు. 2025 మార్చి 24, 25వ తేదీలో స్ట్రైక్ చేస్తామని నోటీసు ఇవ్వడం కూడా జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సెక్రటరీ ఒక నిర్ణయం తీసుకోమని పీఎం కార్యాలయానికి పంపించడం జరిగింది. 6 నెలలు గడిచినా కూడా పీఎం కార్యాలయం నుంచి ఎటువంటి నోటీసు రాలేదు. భారతదేశంలో ఉన్న 8 లక్షల మంది ఎస్బీఐ ఉద్యోగులు, అధికారులు ఉద్యమ బాట పట్టారు. నిన్న ఒక్కరోజే ట్విట్టర్ లో 3,60,000 మంది ప్రైమ్ మినిస్టర్స్ కి, ఫైనాన్స్ మినిస్టర్ కి తమ నిరసనను తెలిపారు. నా పేరు చంద్రశేఖర్. నేను ఎన్సీబీ నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ మరియు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఏపీ స్టేట్ కన్వీనర్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కింద ఈ దేశంలో 9 యూనియన్లు ఉన్నాయి. 4 ఆఫీసర్ ఆర్గనైజేషన్స్, 5 అవార్డ్ స్టాఫ్ ఆర్గనైజేషన్, వర్క్మెన్ యూనియన్స్. ఈ 9 ఆర్గనైజేషన్లు ఫ్రైడే బ్యాంకింగ్ కోసం 10వ బైపార్టేట్ నుంచి పోరాడుతున్నాయి. 10వ బైపార్టేట్ లో సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే హాలిడే ఇవ్వడం జరిగింది. అలానే 11th బైపార్టేట్ లో డిమాండ్ చేసినప్పుడు దాన్ని 12th బైపార్టేట్ లో డిస్కస్ చేస్తా ఉన్నారు. 12th బైపార్టేట్ లో అగ్రి అయ్యి రోజుకి 20 నిమిషాలు పొద్దున, 20 నిమిషాలు ఈవినింగ్ పనిచేయడానికి ఒప్పుకొని అగ్రిమెంట్ లో సంతకం కూడా పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టి ఈ ఫ్రైడే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేస్తాం బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అని చెప్పడం జరిగింది. కానీ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మానేసి 3 సంవత్సరాలు గడిచిపోయింది, దాని గురించి మాట్లాడలేదు. సో దానివల్ల మేము మార్చి 2025 స్ట్రైక్ లో పోతాం, 24, 25 తేదీలో స్ట్రైక్ లో పోతామని చెప్పి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. చీఫ్ లేబర్ కమిషనర్ దగ్గర జరిగిన చర్చల్లో ఆ రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సెక్రటరీ వారు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అధికారాన్ని ప్రైమ్ మినిస్టర్ పంపిస్తూ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళింది. ఏ క్షణమైన నిర్ణయం రావచ్చు అని చెప్పి అన్నప్పుడు మేము స్ట్రైక్ ని పోస్ట్పోన్ చేసుకున్నాం. 6 నెలలు గడిచింది, ఇంతవరకు ఏ డిసిషన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి రాలేదు. సో దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న 8 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగస్తులు, అధికారులు మరలా తిరిగి ఉద్యమం బాటపట్టారు. నిన్ననే ట్విట్టర్ ఉద్యమం చేయడం జరిగింది. 3,60,000 మంది ఉద్యోగస్తులు, అధికారులు ట్విట్టర్ లో నిన్న తమ నిరసనని ప్రైమ్ మినిస్టర్ కి, ఫైనాన్స్ మినిస్టర్ కి తెలియజేశారు. ఈ రోజు ప్రతి స్టేట్ క్యాపిటల్ లో కూడా ధర్నాలు చేస్తున్నాం దేశవ్యాప్తంగా. జనవరి 27వ తేదీన 24, 25 ఫోర్త్ సాటర్డే సండే హాలిడే, 26 రిపబ్లిక్ డే హాలిడే. జనవరి 27వ తేదీ బ్యాంకుల్లో దేశం అంతా కూడా ఈ ఫ్రైడే బ్యాంకింగ్ సాధించడం కోసం దేశంలోని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులన్నీ కూడా స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ స్ట్రైక్ కి మీ మద్దతు ఇవ్వాల్సిందిగా పాత్రికేయ రంగాన్ని, ప్రజల్ని కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే 150 దేశాల్లో ఈ రోజు ఆల్రెడీ ఫ్రైడే బ్యాంకింగ్ అనేది ఉంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉంది. ఈ రోజు బ్యాంకుల్లో ఉన్న వర్క్ ప్రెజర్ మనుషుల్ని తగ్గించడం వల్ల, ఉద్యోగస్తులు తగ్గించడం వల్ల, వర్క్ ప్రెజర్ పెరిగిపోవడం వల్ల ఆరోగ్యాలు కూడా దెబ్బతిని ఇబ్బందులు పడుతున్నారు. సో అందువల్ల మేము ఫ్రైడే బ్యాంకింగ్ డిమాండ్ చేస్తున్నాం. 150 దేశాల్లో ఉంది. మన దేశంలో RBI లో ఉంది, ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఉంది. చాలా వాటిలో మన దేశంలో కూడా ఫ్రైడే బ్యాంకింగ్ ఉంది. అది బ్యాంకింగ్ సెక్టార్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 27న స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం. దాన్ని జయప్రదం చేయాల్సిందిగా పాత్రికేయ మిత్రులు కూడా కోరుతారు. థ్యాంక్ యూ.